హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబీబీఎస్ కోర్స్ మనకి బి కేటగిరీ అండ్ సి కేటగిరీ అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి రౌండ్ 1 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో మనకి కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో అలాట్మెంట్ లిస్ట్ అనేది మీకు వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అలాగే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ అలాట్మెంట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ అలాట్మెంట్ లిస్ట్లో మీ పేరు ఉంటే సో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, సో ఏంటి ఫర్దర్గా అలాట్మెంట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరికైతే సీట్ వచ్చిందో ఈ రౌండ్ 1లో సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. సో సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పటిలోపు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అంటే 6th సెప్టెంబర్ సో బై 4 PM లోపు 6th సెప్టెంబర్ లోపు కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అయిపోవాలి. ఓకే, సో ఈ రౌండ్ 1లో రూల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే చెప్పాను. సో రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకోండి, మీకు ఆ కాలేజ్ నచ్చితే కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. సో జాయిన్ అయిపోయాక ఫర్దర్గా మీరు రౌండ్ 2లో కూడా అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఏం ప్రాబ్లం ఉండదు. అంటే రౌండ్ 2లో ఇంకా మంచి కాలేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు. మళ్ళీ ఫీజు ఎలా అని చాలామంది అడుగుతున్నారు. ఫీజు కాలేజ్ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకవేళ మీకు రౌండ్ 2లో కొత్త కాలేజీలో కనుక సీట్ వస్తే. సో జాయిన్ అయ్యి మీరు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మంచి కాలేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు. సో ఇది సో అన్న మాకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు, మేము జాయిన్ అవ్వము అనుకుంటే సో మీరు జాయిన్ అవ్వకపోయినా సో నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే రౌండ్ 2కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్ మీకు ఉండదు, ఆ సీట్ మీకు క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఆ పర్టికులర్ సీట్ మీకు రౌండ్ 2లో ఉండదు. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. సో మీరు జాయిన్ అవ్వకపోతే మీ సీట్ మీకు ఉండదు, నెక్స్ట్ రౌండ్లో కూడా పర్టికులర్ సీట్కి మీకు ఇవ్వరు. ఓకే, కానీ మీరు రౌండ్ 2లో ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 2కి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రౌండ్ 2లో మీకు సీట్ వస్తే మళ్ళీ మీకు సీట్ ఇస్తారు. సో ఇది సిచ్యువేషన్. ఇంకా ఎవరికైతే రౌండ్ 1లో సీట్ రాలేదో సో రౌండ్ 2లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ ట్రై చేయాలి. సో ఇలా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మనం కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ లోకల్కి కట్ ఆఫ్ వచ్చేసి సో నేను విశ్వభారతి మెడికల్ కాలేజీలో చూస్తే 364 మార్క్స్ వరకు అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడే రిజల్ట్ వచ్చింది, ఇంకా కొంచెం చూడాలి. ప్రస్తుతం అయితే విశ్వభారతి మెడికల్ కాలేజీలో అయితే 364 మార్క్స్ కూడా సో ఏపీ లోకల్ స్టూడెంట్స్కి బి కేటగిరీ సీట్ అయితే వచ్చింది. ఓకే, బి కేటగిరీ సీట్ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మీకు సీట్ వచ్చిందో లేదో. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.